నెల 10వ తేదీ మరియు 11వ తేదీ మన పొంగనూరు పట్టణంలో శ్రీ సుగుడూరు గంగమ్మ జాతర జరగబోతున్న దానికి సంబంధించి కొన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది. వాటి వివరాలు ఏమనగా, చిత్తూరు పలమనేరు వైపు నుంచి వచ్చు అన్ని భారీ వాహనాలు, లారీలు అన్నీ కూడా పొంగనూరు టౌన్లోకి అనుమతించడం జరగదు. అవన్నీ కూడా కనమలో గంగమ్మ టెంపుల్ జంక్షన్ దగ్గర నుంచి న్యూ టౌన్ చే మీదుగా మదనపల్లి వైపు వెళ్ళాలి. అదేవిధంగా చిత్తూరు వైపు, పలమనేరు వైపు నుంచి వచ్చు ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పొంగనూరు పట్టణంలో వాసవి కళ్యాణ మండపం దగ్గర డైవర్షన్ తీసుకొని న్యూ టౌన్ చే మీదుగా బైపాస్ లో కలిసి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ మీదుగా పొంగనూరు టౌన్లోకి రావడం జరుగును. అదేవిధంగా మదనపల్లి వైపు నుంచి పలమనేరు, చిత్తూరు వైపు వెళ్ళు బస్సులన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నుంచి పొంగనూరు టౌన్లోకి వచ్చి గోకుల్ సర్కిల్, మార్కెట్ యార్డు మీదుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షన్ వద్ద హైవేలో బైపాస్ లో కలిసి ఆ విధంగా వెళ్ళాలి. అదేవిధంగా ముల్బాగల్ బెంగళూరు వైపు నుంచి వచ్చు భారీ వాహనాలు, లారీలన్నీ కూడా మాదనపల్లి క్రాస్ వద్ద డైవర్షన్ తీసుకొని పిచ్చిగుండ్లపల్లి, గూడూరుపల్లి హైవే వద్ద కలుస్తాయి. అదే ఆర్టీసీ బస్సులు ముల్బాగల్ బెంగళూరు నుంచి వచ్చు ఆర్టీసీ బస్సులన్నీ కూడా మన ట్యాంక్ బండ్ మీద డైవర్షన్ చేసుకుని అక్కడి నుంచి అట్లే రిటర్న్ వెళ్లాల్సి ఉంటుంది. టౌన్లోకి ఎటువంటి వాహనాలు కూడా అనుమతించడం జరగదు. అదేవిధంగా రామసముద్రం వైపు నుంచి వచ్చు వాహనాలన్నీ కూడా సుబ్బారం డిగ్రీ కాలేజీ వద్దనే డైవర్షన్ చేయడం జరుగుతుంది. లారీలు అయితే ఏడవాగిల వద్ద డైవర్షన్ చేసి భీమగానపల్లి క్రాస్ వద్ద కలుస్తాయి. మన పొంగనూరు పట్టణంలో ఈ జాతర సందర్భంగా పార్కింగ్ ప్లేసులు ముఖ్యంగా ముల్బాగల్ వైపు నుంచి మరియు రామసముద్రం వైపు నుంచి వచ్చే అన్ని భారీ వాహనాలు, అన్ని కార్లు అన్ని కూడా బసవరాజ జూనియర్ కాలేజీ నందు పార్క్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మదనపల్లి వైపు నుంచి వచ్చు కార్లు, టూ వీలర్లు అన్ని కూడా ఆర్టీసీ డిపో మరియు మయూరి వైన్స్ పక్కన ఉండే ఓపెన్ ప్లేస్ నందు పార్కింగ్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.